తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని తీసుకొని 2 సంవత్సరాలు అయింది. ఒక్క సంవత్సరం నాకు అవకాశం ఇవ్వండి, అభివృద్ధి ఏంటేటో చేసి చూపిస్తానా. నేను కూడా ఆయనకు పూర్తి మద్దతుగా సీఎం కాకముందు, సీఎం అయిన తర్వాత ఒక 10-15 స్టేట్మెంట్స్ ఇవ్వడం మీరు చూశారు. 7-8 సార్లు ఆయనతో కలిసి అనేక సలహాలు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధి కొరకు, ప్రజల అభివృద్ధి కొరకు ఏం చేస్తే అప్పుల నుంచి బయటపడతామని చెప్పాం. కానీ ఆయన వినలేదు సరికదా, ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ చేసి నేను ఇచ్చిన సలహాలకు అన్నిటికీ వ్యతిరేకంగా పనిచేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు తక్షణమే ఆయన రాజీనామా చేయాలి. ఎందుకు రాజీనామా చేయాలి? కారణాలు బాగా వినండి. 1, 6 గ్యారంటీలు ఆయన ఇచ్చారు, ఒక్క గ్యారంటీ కూడా నెరవేర్చలేదు. అందులో 2 లక్షలు తులం బంగారం మినేస్తాన్నారు, ఇవ్వలేదు. 2 లక్షల రైతులకు రుణమాఫీ చేస్తానన్న, చేయలేదు. 5 లక్షల నుంచి 10 లక్షలు కంపెనీలు పెట్టిస్తానన్న, లేదు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న, చేయలేదు. నిరుద్యోగులకు 4,500 అన్నారు, ఇవ్వలేదు. మహిళలకు 2,500 అన్నారు. గ్యాస్ సిలిండర్ ఇలాగ చూసుకుంటూ పోతే 100 వాగ్దానాలకి కంటే ఎక్కువ ఇష్టం వచ్చినట్టు, నోటుకొచ్చినట్టు అబద్ధ వాగ్దానాలు ఇచ్చి ఓట్ల కొరకు అందరినీ మోసం చేశానని ఆయనే ఒప్పుకున్నారు. ఇప్పుడేంటి, డబ్బు లేదు, నన్ను కోసికి తినండి అంటున్నారు. అలాంటప్పుడు హైదరాబాదు దేశంలో నెంబర్ 1 సిటీ, అన్ని సిటీల కంటే. అలాంటి హైదరాబాదు రియల్ ఎస్టేట్ ఇప్పుడు పడిపోయింది. అపార్ట్మెంట్ ₹1,00,00,000 ఉన్నది 50 లక్షలు అయిపోయింది. ఎకరం ₹1,00,00,000 ఉన్నది 50 లక్షలు అయిపోయింది. 100 కంపెనీలు హైదరాబాద్ విడిచిపెడుతున్నారు. బాగుపడింది ఎవరు? ఆయన అన్నదమ్ములు లక్షల కోట్లు సంపాదించుకున్నారని ఆరోపణలు. ఆయన చుట్టూ ఉన్న మినిస్టర్లు 100,000 కోట్లు సంపాదించుకున్నారని చూసాం కదా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్ కొడుకు మీద రుజువులతో FIR అవ్వడం, 100,000 కోట్లు ఆస్తి దోచుకోవడం. ఇప్పుడు 9,292 ఎకరాలు, దాదాపు 5-6 లక్షల కోట్లు విలువైన ప్రాజెక్టులు తన బినామీలకో ఇతరులకో ఇస్తున్నారని ఆరోపణలు ఇన్వెస్టిగేట్ చేయమని CBI ED ఎంక్వైరీ చేయమని శుక్రవారం స్టేటస్ కో తీసుకొచ్చాను. ఇలాంటి 18 పెద్ద కేసులు ఉన్నాయి. 1 by 1తో మీ ముందుకు నేను వస్తాను. ఆయన మారాలని ప్రార్థించాను. 7-8 సార్లు కలిశాను. మిమ్మల్ని అందరినీ ప్రార్థించమన్నాను. కానీ సైతాను ద్వారా ప్రేరేపించబడి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా ఆ రూట్లో వెళ్ళారో అదే రూట్లో ఈయన ప్రయాణం చేస్తున్నాడు. ఇంకా లాభం ఎవరికి? కాంగ్రెస్ పార్టీకి. 100,000 కోట్లు ప్రతి నెల పంపిస్తున్నారని BRS BJP వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. నోరు మూయించడానికి BRS BJP వాళ్ళు చుట్టూ పెట్టుకున్నారట కొంతమందిని. ఇంత ఘోరమైన పరిపాలన. నేను బెస్ట్ సీఎం చేద్దామని మీకు చెప్పాను, మీ అందరికీ ఓట్లు వేయమన్నాను. ఆయన వరస్ట్ సీఎం అయిపోయాడు ఈ 2 సంవత్సరాల్లో. చదువుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఊహకు అతీతంగా సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు 400 కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు రేపు సమిట్ వాళ్ళ తమ్ముడికి ఇన్ఛార్జ్ పెట్టారట. 6,000 మంది పోలీసు బృందం అట ఈ సమిట్కి. ఎవడొస్తున్నాడు? 200 దేశాల ప్రెసిడెంట్లు ఒక్కడైనా వస్తున్నాడా? 3,000 మంది బిలియనీర్లో ఇన్వెస్టర్ ఒక్కడైనా వస్తున్నాడా? ఇదిగో మన ఇండియాలో దోచుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వస్తున్నారు. ఒరే బాబు, నువ్వు మాకు 1000 కోట్లు దిగి ఈ భూములు ఇచ్చేసాయి, నీకు 7% 10% ఇచ్చాం కదా ఎలక్షన్ల ముందు, ఇంకొక 7-10% ఇస్తాం, నీ కాంగ్రెస్ కి ఎక్కడ డబ్బులు కావాలంటే అక్కడ ఇస్తాం. ఏ డీల్స్ జరుగుతున్నాయి? రుజువులతో కోర్టులో శుక్రవారం కేసేసాను. ఇంకా 17 కేసులు అతి త్వరలో వేయబోతున్నాను. ఆయన మార్పు చెందితే అభివృద్ధి చేద్దాం, మార్పు చెందకపోతే దేవుని ఉగ్రత, ప్రజల ఉగ్రత, ముఖ్యంగా నిరుద్యోగులారా రండి కలిసి పనిచేద్దాం. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. తెలంగాణను కాపాడండి, తెలంగాణ ప్రజలను కాపాడండి. గాడ్ బ్లెస్ యూ.